హలో సార్. నేను మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్‌తో ఉన్నాను. బట్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనే డైలమాలో కూడా ఉన్నాను. బయట సాఫ్ట్‌వేర్ కోడింగ్ లానే ఇది కూడా సేమ్ కోడింగా? లేకపోతే డిఫరెన్స్ ఏమైనా ఉందా? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇట్? యెస్. థ్యాంక్ యూ రుచిత. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? నిజంగా మెడికల్ కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ లాగా పైథాన్, జావా లాగా ఏదన్నా కోడింగ్ ఉంటుందా? అన్నది స్టూడెంట్స్‌లో చాలా మందిలో ఆ డైలమా ఉంది. లైక్ మనకొచ్చే ఎంక్వైరీస్‌లో కూడా చాలామంది అదే క్వెషన్ అడుగుతారు. సార్ నాకు మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలని ఉంది. కానీ కోడింగ్ అంటే భయమని. సీ అమ్మా మెడికల్ కోడింగ్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. మీరు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఏదైతే ఉందో పైథాన్, జావాకి దీనికి ఎక్కడ కూడా పొంతన గాని, ఆ కోడింగ్ రిలేటెడ్ గాని అసలు సంబంధమే ఉండదు. వై మనం కోడింగ్ అని ఎందుకంటామంటే, ఫస్ట్ అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే, ఒక పేషెంట్ తను హాస్పిటల్‌కి అప్రోచ్ అయిన దగ్గర నుంచి, డాక్టర్‌ని కన్సల్ట్ చేసిన దగ్గర నుంచి, తన టెస్ట్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, ఒకవేళ అడ్మిషన్ అయితే, అడ్మిషన్ అయిన ఫస్ట్ డే నుంచి, డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి, డిశ్చార్జ్‌కి మళ్ళా తను అంబులెన్స్‌లో గనుక ఇంటికొస్తే, అంబులెన్స్ రిలేటెడ్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ సిస్టమాటిక్ కోడ్స్. లైక్ కోడ్స్ అంటే మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్‌లో ఉంటాయి. లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ బట్ ఇది కాదు కోడ్. కోవిడ్-19 ఇందులో మనకి ఆల్ఫా ఉంది, న్యూమరిక్ ఉంది. కోవిడ్ అన్నది ఏంటిది? ఆల్ఫా వర్డ్స్. ఏ టు జెడ్ వర్డ్స్‌ని మనం దాంట్లో మనం కాలిక్యులేట్ చేస్తాం. న్యూమరికల్స్ అంటే ఏంటంటే నంబర్స్‌లో. 19 అన్నది న్యూమరికల్ నంబర్స్. అలా కోవిడ్-19 అన్నది ఒక డిసీజ్‌కి కోడ్. లైక్ బట్ దట్ ఈస్ నాట్ ఎ కోడ్ యాక్చువల్లీ. జస్ట్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అసలు ఈ మెడికల్ కోడింగ్‌లో మనం ఏమి నేర్చుకుంటాం? ఫస్ట్ మెడికల్ టెర్మినాలజీ నేర్చుకుంటామా? మెడికల్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా మనం హార్ట్ అటాక్ అని పిలుస్తాం. కరెక్ట్? హార్ట్ అటాక్ అన్నది ఇట్స్ ఎ లేమన్ లాంగ్వేజ్. అంటే జనరల్‌గా అందరూ మాట్లాడుకునే లాంగ్వేజ్. కానీ హార్ట్ అటాక్‌ని మనం మెడికల్ టెర్మినాలజీతో మాట్లాడాలంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. ఏమంటాం? మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. మెడికల్ టెర్మినాలజీ కూడా నేర్చుకోవాలి ఈ కోడింగ్ నేర్చుకునేటప్పుడు. ఓకే. సో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్‌కి కోడ్ సిరీస్ తీసుకుంటే 121 నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ న్యూమరిక్స్‌లో 121.9, 122, 122.0, 122.1, 121.01. సో ఇవి కోడ్స్. లైక్ ఏం లేదు మనం ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంది. మిమ్మల్ని సార్ పిలుస్తారు. మిస్టర్ మీ నంబర్ చెప్పండిరా అంటే మీ పేర్లు పెట్టి పిలవరు కదా! మీకు నంబర్ ఉంటుంది కదా! యూనిక్ హాల్ టికెట్ నంబర్ అని, రిజిస్టర్ నంబర్ అని ఉంటుంది కదా! అటెండెన్స్ చెప్పేటప్పుడు నంబర్ 1 ప్రెజెంట్ సార్, నంబర్ 2 ప్రెజెంట్ సార్ అంటాం కదా! సో, అలాగే ప్రతి బాడీ సిస్టమ్‌లో కూడా వచ్చే డిసీజెస్‌కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ని సివియారిటీని బట్టి లైక్ మైల్డ్, మోడరేట్, సివియారిటీని బట్టి కోడింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ కోడ్సే మీరిక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దానికోసం ఫస్ట్ ఏ లెవెల్ ఆఫ్ మనకి టీచింగ్ ఉంటుందంటే బేసిక్ నుంచి మీకు మొత్తం ఇదంతా ఎనాటమీ, ఫిజియాలజీ, మెడికల్ టర్మినాలజీ ఈ బేసిక్స్ ఫస్ట్ 1 మంత్ మీరు దీని మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత కోడింగ్‌కెళ్తారు. మీకు అర్థమైంది కదా! కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కోడింగ్ కాదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఆల్ఫా అండ్ న్యూమరిక్ కోడ్స్. కోవిడ్-19 బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ అది కోడ్ కాదు యాక్చువల్లీ. దానికి కూడా ఒక కోడ్ ఉంది. యూ సిరీస్‌లో స్టార్ట్ అవుతుంది ఆ కోడ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా సింపుల్‌గా మీరు కూడా లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ అయ్యుండి లైక్ బీఎస్సీ మైక్రోబయాలజీ గాని, బయోటెక్నాలజీ గాని, బీజెడ్సీ గాని, బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని కంప్లీట్ చేశారు. లేదు ఎనీ డిగ్రీ లైక్ బీఎస్సీ, బీకామ్ కంప్లీట్ చేశారు. మీకు సైన్స్ మీద కొంచెం ఆ టైం కార్పొరేట్ లైఫ్‌లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కార్పొరేట్ లైఫ్‌లో కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక ఐటీ ఎంప్లాయీ లాగా మంచి సాలరీ సంపాదిద్దాం అనుకుంటే గనక మెడికల్ కోడింగ్ ఈస్ ద బెస్ట్ కోర్స్. అది కూడా 3 మంత్స్ ఉంటుంది. జస్ట్ 2 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 15 డేస్ సీపీసీ ట్రైనింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా గనక మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారో ఆ ఆపర్చునిటీస్ అన్నీ ఈ ఒక్క కోర్స్‌లో మాత్రమే ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ.